మైన దేవుడా, ఘనకార్యములు చేసేవాడా, గొప్ప దేవుడు, అద్భుతాలు కార్యములు ఎన్నెన్నో చేసిన దేవుడు, నీకునైనా స్తుతి కలగాలి, నీకు మహిమ రావాలి. నాకు రావలసిన స్తుతి స్తోత్రములను ఎవరికి నేను చెందనివ్వనని నువ్వే వాక్యంలో సెలవిచ్చు. నిన్ను స్తుతించటము, నీ నామాన్ని గొప్ప చేయటము భక్తులకు అది గొప్ప ఆశీర్వాదం అని మీరు చూపించారు. అందును బట్టి నీకు వందనాలు. ఈ లోకములో, ఈ భూమి మీద నిన్ను ఆరాధించటము, స్తుతించటము, గణపరచడమే మా పని. అదే ముఖ్యమైన పనిగా పెట్టుకున్నాము తండ్రి. అందుకు నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు కావాల్సి ఉన్నది. నీ పరిశుద్ధాత్మలోనే మమ్మలను నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ నామములో ప్రతి ఒక్కరూ బలపడుతూ ఉండాలి. అనేకులు ఆకర్షించబడి నీ సన్నిధికి వచ్చినట్లుగా వారిని నడిపిస్తామని ప్రార్థిస్తున్నాము. ఆత్మదేవుడా, నీకే సంఘం యావత్తు లోబడినట్లు, నీ మాటలనే పాటించేటట్లు, నీ మాటల్లో ఉన్న గొప్పతనాన్ని గ్రహించినట్లు, లేఖనాల ఆధార ప్రకారంగా నీవే ప్రజలకు చూపించి ఏమి చేస్తే మహిమ కలుగుతుంది, ఏమి చేయవలసి ఉన్నది అని ప్రభా, మరి ముఖ్యంగా సంఘము యావత్తు తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి. మనిషితో నువ్వే మాట్లాడి వారిని మమ్మల్ని కూడా నీ వాక్యం ద్వారా బలపరుచుకుని ఈ దినము జరుగుతున్న ఈ స్థుతి ఆరాధన అంతా ఆశీర్వాదకరముగా జరిగించమని, ఇంకా ప్రభా మా జీవితాల ద్వారాగా ఇంకా ఏదైనా నీ కొరకు చేసేది మాకు నేర్పించి, అలాగా మేము చేయటానికి సిద్ధపడి నిన్ను మాత్రమే, ఎవరిని మేము సేవించకుండా నిన్ను మాత్రమే పూజించటానికి మాకు అందరికీ సహాయించు. సంఘస్థులందరినీ సమయానికి వచ్చినట్లుగా వారందరినీ ప్రేరేపించి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నూట 13వ కీర్తన అందరం చెప్పండి ఆ మాట. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నిధింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులు అందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడు ఎవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను
లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెచ్చువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. అందరం కలిసి దేవుని ఆరాధించే కీర్తన అందరం కలిసి పాడండి. దేవునికి మహిమ స్తుతి కలగాలి. హల్లెలూయా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఈ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. స్వరమెత్తి. ఈ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రతి ఒక్క నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను విడచిపోలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు
బంధులకు గురి చేసిన నన్ను విడచిపోలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. ప్రతి ఒక్కరు నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరనేసయ్యా. మరొకసారి నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరనేసయ్యా. 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 స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా. ఘోర పాపినైనా నేను స్తోత్రం. దూరంగా పారిపోగా. స్వరాలెత్తి. యేసు. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరా.
చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నీవెంత మంచి దేవుడవేసయ్యా చప్పట్లు చప్పట్లు పరిశుద్ధుడని దేవదూతలతో కొనియాడబడుతున్న మన దేవుడు, మన తండ్రి, మన రక్షకుడు ఆయన భూలోక వైపు కూడా చూస్తున్నాడు. భూనివాసులు ఏం చేస్తున్నారు? అల్లరి చేస్తున్నారా, అవమానపరుస్తున్నారా, మహిమపరుస్తున్నారా, స్తుతిస్తున్నారా అని దేవుడు చూస్తున్నాడు. అందుకు మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవునికి స్తుతి ఆగములు సమర్పించుకుందాం. ఆయన నీ స్తుతి స్తోత్రాల మీద ఆశ్రయుడై ఉంటున్నాడు అనేది సంగతి మర్చిపో. ఈరోజు దేవుడు తన లేఖనముల ద్వారాగా, తన వాక్యము ద్వారాగా మనందరితో మాట్లాడాలని, నా అవసరాన్ని గుర్తించిన దేవా నాతో మాట్లాడని అడగండి. ప్రభువుని అడగండి. నోరు తెరిచి వచ్చి మౌనంగా ఉండవద్దు. మందిరానికి వచ్చారంటే మీరు లోపల ప్రవేశించారు. ఏం చేయాలని అన్నారు వాక్యం? దేవుణ్ణి స్తుతించాలి. లోపలికి వచ్చిన వారు ఎవరైనా దేవుణ్ణి స్తుతించాలని ఉంది బైబిల్ గ్రంథములో. ఆ మాటలన్నీ గతంలో విన్నారు, మీరు మర్చిపోతున్నారు. పరిశుద్ధుడు 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 తండ్రి, నీ అంత పరిశుద్ధత కలిగిన మనుషులు లోకములో లేరు అని చెబుతున్నావు. అయితే నీ మాటలు విన్న వారిలో పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత రావాలని కోరుచున్న దేవుడా నీకు స్తోత్రం. మాలో పరిశుద్ధత ఎలా వస్తుంది? మాలో పరిశుద్ధత ఎలా ఏర్పడుతుంది? అలాంటి విషయాలు మాకు బయలుపరచండి, తెలియపరచండి. నేర్చుకోవాలని ఇష్టపడుతున్నాం. నేర్చుకోవటానికి నీ వద్దకు వచ్చాము నాయన. నీ వద్ద కూర్చున్నాము తండ్రి. మాతోనే మాట్లాడు ప్రభువా. నీ మహిమ కలిగిన స్వరముతో, నీ ఘనమైన స్వరముతో, నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడు ప్రభువా. మేము ఇచ్చలేని వారము, జ్ఞానము లేని వారము తండ్రి. నిన్ను ఎలాగా వర్ణించాలో, ఎలాగ స్తుతించాలో కూడా తెలీదు ప్రభువా. అలాంటి పాపినైన నన్ను, అలా దీనత్మలో ఉన్న నన్ను, పెంట కుప్పల మీద ఉండే నన్ను ఎన్నుకొని, ఎంపిక చేసుకొని ఈ చిన్న పరిచర్య నాకు అప్పగించావు. దీన్ని నేను సంపూర్ణముగా నెరవేరుస్తున్నానా లేదా? నా స్వార్థముతో ఏదైనా చేసి ఉంటే నన్ను క్షమించు నాయన. నీ ఆత్మ ద్వారాగా నీ వాక్యమును బోధిస్తే నన్ను నువ్వు ఆశీర్వదించు తండ్రి. నువ్వు ఆశీర్వదించు నాయన. ఈ పూట నీ మాట కూడా నీ ప్రజలకు అవసరం. ఈరోజు నీ వాక్యము ద్వారాగా మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి అందరూ. పురుషులలా వెళ్ళిపోతారు, ఆ గోడగా నా తోసుకొని పోతారా? ఆ గోడగా నా తోసేయండి, తోసేస్తారు కదా. నాకు కనపడొద్దా? మీరు సాటును ఉంటారేంటి? సిగ్గెత్తుందా? కనబడితే అడుగుతూ ఉంటాడు నన్నే. నేను కనపడ్డానంటే నన్నే అడుగుతూ ఉంటాడు ఈయన అనుకుంటున్నారా? లేకపోతే మీరు అడగండి నన్ను, తప్పేముంది? మీరని అడగచ్చు కదా. గత రాత్రి ఎవరెవరు అడిగారని విన్నారు మీరు? ఏతూరు అడిగాడా యేసుప్రభుని? తోమ అడిగాడా యేసుప్రభుని? పిలుపు అడిగాడా యేసుప్రభుని?
యేసుప్రభు లాంటి వాడిని అడిగితే మీరే పెనుగోలు అడగరా? మీకు రాదా ఆలోచన? ఏమా మీకు రావా? అమ్మో అడగకూడదమ్మో, ఎవరిని అడగకూడదు? అడగకూడదమ్మా, ఎన్నో చెప్పించేస్తాడు. చెప్పింతాడా? నా మాట వినేవాళ్ళు లేరు. నిజంగా చెప్తున్నాను, బాధపడితే బాధపడండి. ఈయన సేవకుడు, ఈయన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఖచ్చితంగా ఆయన మాట వినాలి అన్న వాళ్ళు చాలా 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 సంఘంలో తక్కువైపోతున్నారు. ఎందుకు తక్కువైపోతారు? ఆయన అన్నాడు, యేసుప్రభు వారు అన్నాడు, ఆ మాటే నెరవేరుస్తున్నారు అంతే. యేసుప్రభు వారు అనుమానం లేకుండా మాట్లాడేశాడు. ఆ మాట మాట్లాడకూడదని మనం అనుకుంటాం, కానీ మాట్లాడేశాడు యేసుప్రభు. ఒక్కడనైనా నేను కనిగొందునా? ఎవరాలు అక్కడో విశ్వాసులు అలా కనబడుతున్నారు. అయిపోయింది, అలా అయిపోతుంది. ఆలోచించుకోండి, మీ ఇష్టం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పిన సమయానికి 11 రవాణాను వచ్చారు మీరందరూ. వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దేవుడు తన వాక్యం ద్వారాగా అనేక సత్యాలు, అనేక సంగతులు గతకాలము నుండే మనకు చెప్పుకుంటూ వస్తున్నాడు. మరలా చెప్పాలి అంటే పోయిన సంవత్సరం చెప్పిందే మళ్ళీ చెప్పాలి. ఇది మనం వినే మాట. గతకాలములో చెప్పినదే మళ్ళా చెప్పాలి. సందర్భము తెలుసుకోండి. దేవుని బిడ్డలారా, ఈ 113వ కీర్తనలో సుమారు 4-5 సార్లు ఏమనుందో తెలుసా? దేవుడిని వచ్చిన వెంబడి వచ్చినంలో అదే మాట ఉంది. వచ్చిన వెంబడి వచ్చినములో అదే మాట ఉంది. ఎందుకు అలాగ రాయబడింది? ఒకసారి రాస్తే చెప్తే సరిపోదా? ఒకసారి చెప్తే సరిపోతుందా? చాలా అండి. మన లెక్కల పరగదా చాలండి. ఒకసారి చెప్తే చాలండి. ఒకసారి చెప్పావు కదా, వందనాలు అన్నావు, ట్యాంక్స్ అన్నావు, చాలండి. ఇంక పెద్ద కథ చెప్తావు ఏంటండి అంటే కొంచెం ఎగతాళగా కూడా చూడొచ్చేమో. కానీ మనుషులు ఒకవేళ ఎగతాళి చేసినా, మనుషులకు ఒకవేళ హేళన చేసినా, తప్పగా నువ్వు నేను మనమందరము పలకవలసిన మాట దేవుణ్ణి స్తుతించుడి, దేవుని స్తుతించుడు, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. ఎన్నిసార్లైనా ఏమండి, ఎంత కాలమైనా ఆ పదము వాడటం మనకి చాలా చాలా మంచిది. మీకు అర్థమవుతుందో లేదో కానీ దేవుని బిడ్డలారా, ఈ పదము ఎందుకు అన్నిసార్లు చెప్పాలని బైబిల్ గ్రంథంలో ఉంది అంటే, దేవుడు పరలోకంలో ఉన్న దేవుడు మనుషులు లేక దేవదూతలు చేసే స్తుతి స్తోత్రాల మీదంట ఎలా ఉన్నాడంట? ఆసీనుడుగా ఉన్నాడంట. అర్థం ఏంటి? ఆసీనుడు అనే మాటకు అర్థం ఏంటి? అది వాళ్ళందరూ చూడండి, వెనక్కి తిరిగి మీరందరూ వాళ్ళందరూ వెనకాల చూడండి, ఒకసారి తిరగండి, అందరూ చూడండి. అనుకున్నారు వాళ్ళందరూ, అనుకున్న వాళ్ళందరూ కుర్చీలో కూర్చున్నారు, మీరే కిందన కూర్చున్నారు. తేడా అంటే వాళ్ళు నడి నొప్పులు, కాళ్ళు నొప్పులనా? కాదు వాళ్ళు నడి నొప్పులు, కాళ్ళు నొప్పులు ఉంటే ఉండొచ్చు. ఏమండి, లేపన కూర్చుంటున్నారు, ఎందుకంటే కుర్చీలు ఉన్నాయి కాబట్టి. లేదా కుర్చీలు అయితే కిందన కూర్చారా? కిందన కూర్చుంటారు.
దేవుడు వాళ్ళ మేలు కోరి వాళ్ళ కోసం ఆ దేవుడు ఏర్పాటు చేశాడు అనుకోవచ్చు. ఓకే, మంచిది. అది అంటే ఆసీనులు అన్న మాటకు అర్థం ఏంటంటే అవి అలాగా కుర్చీలో కూర్చోవటము అంటే దేవునికి ఒకవేళ కుర్చీగా సింహాసనముగా ఏది ఏర్పడుతుందంటే స్తుతి స్తోత్రములే ఒక కుర్చీగా మారుతుందంట, ఒక సింహాసనముగా మారుతుందంట. వాటిపైనే యేసుప్రభువారు లేక దేవుడు కూర్చుంటున్నాడు. అందుకే మనము ఎక్కువ ఆలోచించి చెప్పాలి ఈ మాట, పదే సార్లు చెప్పాలి. స్తోత్రం ప్రభువా, స్తుతి స్తోత్రం ప్రభువా. అందుకే మనం కూడా పాటలు పాడేటప్పుడు కూడా ఆలోచించుకోండి. మిమ్మల్ని విమర్శ చేయట్లేదు నేను, అంటే ముందుగా ఆలోచించుకుంటారని నా అభిప్రాయం, అంతకంటే ఏమీ లేదు. ఎక్కువగా మీ పాటల్లో, మీరు పాడే పాటల్లో దేవునికి స్తుతి స్తోత్రము కలిగే పాటల్ని ఎంపిక చేసుకోండి, పాడండి. మీ పాటల ద్వారాగా స్తుతి వెళ్ళాలా, ప్రార్థన ద్వారాగా స్తుతి వెళ్ళాలా, ఏమంటే ఆరాధన ద్వారాగా స్థుతి వెళ్ళాలా. అంటే నిత్యము స్తుతికి పాత్రుడు, నిత్యము స్తుతులకు పాత్రుడండి ఆయన. అందుకు నీ నోట నా నోట మనందరి నోట ఏం వెళ్తూ ఉండాలా? స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ఇలా ఇదే సబ్జెక్టు మీద దేవుడు మాట్లాడబోతున్నాడు. చెవు పెట్టి ఆలకిస్తారా? చెవు పెట్టేనా? అది అమ్మో, అలా అనకండి బాబు, చెవు కూడా అవసరం కదండి. చెవు లేకపోతే మాట వినపడద్దా? మనసు తినేస్తావా? చెవు కూడా చాలా ముఖ్యమే. చెవి ద్వారాగా మనసు, మనసు ద్వారాగా హృదయం. అంటే అన్నీ అవసరమేనా? అన్నీ అవసరమే, దేన్ని మనం తీసేయడానికి వీల్లేదు. అందుకే దావీదు గారు అంటాడు, నాకు నువ్వు చెవులు నిర్మించేవయ్యా. ఎందుకు చెవులు అంటే? వినటానికి, వినాలి. చెవు అవసరం. అంటే చెవులో చాలా రకాలు ఉన్నాయి అనుకోండి. వంకర చెవులు, డప్ప చెవులు, దురద చెవులు, ఇంకేం చెవులు ఊరిగా గలుక్కుండా ఉంటారు కొంతమంది. ఆ పొల్లెట్టి ఈ పొల్లెట్టి అలా పొల్ల లోపలికి వెళ్ళి అయిపోద్ది. ఏం పోద్ది? లోపల ఒకటి ఉంటుంది, ఒక బేసు, కర్ణబేరు అంటారంట. అది నాకు తెలియదులేండి, మీరంటే నేర్చుకున్నాను. అది పోయిందంటే అసలు రాదు ఇక నీకు. అక్కడి నుంచి ఏం పెట్టాలా? నీకు మరొకటి పెట్టాలి, ఏదో ఒకటి చెవులోని. అది పెట్టకపోతే మాట వినపడవు. చెవు చాలా పవిత్రంగా కాపాడుకోవాలి. మనసు ఏమండి నిలకడగా పెట్టుకోవాలి. హృదయము భద్రము చేసుకోవాలి. చెవు మర్చిపోయారు కదా, పోయిన వారం చెప్పాను ఈ మాట, అందుకు మర్చిపోయారు. చెవు ఏం చేయాలా? నాకేం అర్థం లేదు నువ్వు చెప్పింది. సరే, మీ ఇష్టం. ఎంతనే చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఆలోచించండి. అంటే ఈరోజు నువ్వు ఏమి చెయ్యాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడో అది నేర్చుకుందాం. పూర్తిగా నేర్చుకో, కొంచెం కాదు. ఇది నీకు తెలియాలి, ఇది నువ్వే ఆ పని చేయాలి అని బైబిల్ గ్రంథంలో ఈ మాటలన్నీ రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, అర్థం చేసుకోవాలి మనం అందరం. ఏమండి, ఒక్కసారి మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్తకు రండి. 21వ అధ్యాయము 21వ అధ్యాయము 5వ వచనము చదవండి. 5వ వచనము చదవండి. 5వ వచనం. ఇదిగో మీ రాజు లేక నీ రాజు, మనందరి రాజు, సాత్వికుడై పశు పిల్లైన ఎక్కి వచ్చుచున్నాడని ఎవరు చెప్పాలా?
అంటే ఈ మాట ఎవరు ఆలకించాలా? మీరే. సియోను సంఘము, సియోను ప్రార్థనా మందిరము, సియోను, అవునా? ఇది మీకోసం అని రాశాడు దేవుడి వాక్యంలో. ఎవరు రాజు అంటే రాబోతున్న రారాజు అయిన యేసు ప్రభువారే. ఆలోచించుకోండి. అంటే ఈ వాక్యములో, ఈ మత్తయి సువార్త అనే వాక్యములో 3 విషయాలు ఉంటాయండి. బాగా మీరు ఆలోచిస్తే 3 విషయాలు. ఒకటి, సియోను కుమార్తెలు ఏం చేయవాలి, ఏం చెయ్యాలని చెప్పాడు. నెంబర్ 1. రెండవది ఏమండి, కట్టబడిన గాడిదని ఇప్పుకొని రండి. రెండవది. మూడవది ఏంటంటే దేవాలయము, దేవునిది మందిరము, దాన్ని కూడా బాగు చేయాలని యేసు ప్రభువారు ఈ వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు. ఇది ఎప్పుడో జరిగిన స్టోరీ అనుకోండి. అయితే మీరు అక్కడ ఉన్న విషయాలన్నింటినీ మీరేమీ పట్టించుకునే అవసరం లేదు. కానీ అక్కడ యేసు ప్రభువారు ప్రాముఖ్యమైన వాటినే చెప్పాడు. వాటిని తప్పగా మనము కలిగి ఉండటానికి ఇష్టపడాలి. అందుకే ఇక్కడ చూస్తున్నాం, మీ రాజు సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఆయన వస్తున్నాడు. వచ్చే ఆయన్ని ఎదుర్కోవటానికి ఎవరు వెళ్ళాలా? సియోను కుమార్తెలంట. ఆడవాళ్ళు వెళ్ళాలంట, మగవాళ్ళు వెళ్ళకూడదా? స్త్రీలకు ఉంది అది వాగ్దానం. ఆ రాజుని ఎదుర్కోవాలి, లేక ఆ రాజుని వెంబడించాలి. ఆ రాజుకు చెందవలసిన దానిని తప్పనిసరిగా నువ్వే చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏమండి, ఆలోచించండి. ఈ సందర్భంలో కొన్ని మట్టలు కూడా ఉన్నాయి, కొన్ని బట్టలు కూడా ఉన్నాయి, కొన్ని చెట్టి కొమ్మలు కూడా ఉన్నాయి ఇదే అధ్యాయంలో. అందుకే నేను ఎందుకు కొన్నిటిని మీకు పట్టించుకోవద్దని చెప్తున్నానంటే, నేను ఈ బైబిల్ మీద చాలా పరిశోధన చేశానండి. నా వరకు నాకున్న దేవుడిచ్చిన జ్ఞానంలో నేను పరిశోధన చేశాను. ఈ మట్టలు, బట్టలు, చెట్టి కొమ్మలు, ఒకవేళ ఈ 3 వస్తువులు దేన్ని సూచిస్తున్నాయి? ఉదాహరణకి ఇవాళ మాట్లాడారు కదా, మనం ప్రతి సంవత్సరం తిరిగేవాళ్ళం కదా. గత సంవత్సరం ఈ సంవత్సరం తిరగలేదు. మీరు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు నేను ఈ విషయాన్ని ఎత్తి చూపించలేదు మీకు? గతంలో చేశాను, మళ్ళీ అప్పుడు ఎందుకు నేను చేయవలసి వచ్చింది, ఇప్పుడు ఎందుకు చేయకూడదు, ఆ విషయం కూడా మీకు చెప్తా. జాగ్రత్త వినండి మీరు. చాలా విషయాలు మంచి. ఈ మట్టలు, బట్టలు, ఈ చెట్టు కొమ్మలు అవండి దేన్ని సూచిస్తున్నాయి అంటే, పూర్వము పాత నిబంధన కాలములో ఎవరు మట్టలు పట్టుకోలేదు, ఎవరు బట్టలు పర్లేదు, ఎవరు చెట్టు కొమ్మలు దారిపోయిన వేయలేదు. పాత నిబంధన గ్రంథములో ఉన్నది. అంటే వాళ్ళకి తెలీదా? వాళ్ళకి తెలియదండి. యేసు ప్రభువు వారి కాలం గురించి వాళ్ళకి తెలీదా? వాళ్ళకి తెలియకపోవచ్చు. కాకపోతే ఒక వాక్యం రాసి ఉందండి, ఒక వాక్యము రాసి ఉంది పాత నిబంధన గ్రంథంలో. ఆ మాట చూపిస్తాను, మీరు చదువుతారు ఇప్పుడు. లేవికాండము 23వ అధ్యాయం 40 వచనం చూడండి ఒకసారి. లేవికాండము, పాత నిబంధన ఇది. అందుకు ఇది మనకు తెలియాలి. దీన్ని బట్టి మనం కూడా నేర్చుకోవాలి ఆత్మీయత. ఏది పడుతుంది మనం పట్టుకోకూడదు, ఏది పడుతుంది మనం కూడా దారిపోయిన వేయకూడదు. అది ఏమన్నాడా లేదా అని తెలుసుకో పూర్తిగా. అందుకే నేను చెప్తాను, బైబిల్ మీద చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. దేవుడు ఒక నూతనమైన అనుభూతిని నేర్పిస్తూ ఉంటున్నాడు. అందుకు ఆత్మీయతను మనం పెంపొంది చేసుకోవటానికే మనం బైబిల్ని పఠించాల. అంతేగాని లోక మర్యాద, లోకస్తులు మెచ్చుకోవాలనో ఆ పనులు, ఆ పద్ధతులు మనకు వద్దు. అందుకే ఈరోజు చెప్తున్నాను నేను మీకు. ఒక మాట చెప్పచ్చదమ్మా. మొదట దినమున
దబ్బా పండ్లను, ఈత మట్టలను, కొమ్మలను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సాహించ ఉండవలను. అట్లు ఏటేటా 7 దినాలు. ఎన్ని దినాలంట? 7 దినాలంట. మనం ఒక్క దినం పట్టుకోవటానికే కాదన్నాం, 7 దినాలు. ఇది ఆలోచించండి మీరు దేవుని బిడ్డలారా. అంటే మనం ఆ చెట్టు కొమ్మలు పట్టుకోవాలా? అంత అవసరమా? లేకపోతే వాటిని ఉద్దేశించి దేవుడు మరొకటి ఏదైనా చూపిస్తున్నాడా? అది మనం తెలుసుకోవటానికి ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. జాగ్రత్తగా నేర్చుకోండి. ఇది ఒకవేళ అన్నిసార్లు వస్తుందో రాదో తెలియదు నాకు. ఎందుకంటే ఇన్నాళ్ళ నేను కూడా ఈ విషయాల మీద అంతగా నేను అర్థం చేసుకోలేకపోయాను. మళ్ళా నా దేవుని దగ్గర నేను అడుక్కున్నాను. మళ్ళీ దేవుడే నాకు ఎన్ని బయలుపరిచాడు. అది మీకు చెప్పాలని, మీకు నేర్పించాలి కదా. ఇది మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఏమండి, ఈత మట్టలు, దబ్బా పళ్ళు, నిరవంజ చెట్లు ఇవన్నీ పట్టుకొని 7 దినాలు ఏం చేయాలంట? అది ఒక పండగ అంటండి. అది పండగ అంట. అంటే పండగలు దేవుణ్ణి ఆరాధించడం అంటారా, దేవుని స్తుతించడం అంటారా? పండగలు చేస్తే పండగలు అంటే ఏంటి? ఉల్లాసంగా ఉండటం, నీవు ఒక మంచి అలంకరణ చేసుకోవటం, లేక నీ కడుపు నిండా తినటానికి మంచి పిండి వంటలు వండుకోవటం, ఇవి పండగ అంటే. ఎప్పుడైనా చూడండి మీరు, పండగ అన్నప్పుడు ఎవరికైనా పండగే. మనకి పండగే, అనిల్గా పండగే, అందరికీ పండగలు ఉన్నాయి. ఆ పండగల నాడు ఏం చేస్తారు? ఆ పనులు చేస్తారు. కానీ ఆ పనులు చేయటం వల్ల అవి ఆరాధన అవుతుందా? అవదు. స్తుతి అవుతుందా? అవదు. అందుకే పాత నిబంధన గ్రంథములో ఉన్న ప్రజలు, యూదులు కానీ ఇశ్రాయేలు కానీ ఎవరు పట్టుకోమని రాసి ఉంది, కానీ పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. అప్పట్లో పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. మరి ఆ బట్టలు పట్టుకోమని, ఆ కొమ్మలు పట్టుకోమని రాసేళ్ళు ఎందుకు దేవుడు? ఇదొక రహస్యం, ఇదొక రహస్యం. చూడండి, అప్పుడు ఒకవేళ పాత నిబంధన కాలంలో ఈ మట్టలు, చెట్లు, మొక్కలు ఏది పట్టుకోవటం అన్నది లేకపోయినా కానీ పట్టుకోండి అని రాసి ఉంది కదా. అంటే దాని యొక్క భావం ఏంటో తెలుసా? పాత నిబంధన కాలంలో ఏమండి, కొద్ది మంది దగ్గరే ఉండేది ధర్మశాస్త్రం, అందరి దగ్గర ఉండేది కాదు. ఇప్పుడైతే చూడండి, అప్పటికి ఇప్పుడు తేడా చూడండి. ఇప్పుడైతే ప్రతి మనుషుడి చేతిలో బైబిల్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఉండాలా వద్దా? ఉండాలి. ఎందుకు? అది ఈ చెట్ల యొక్క, ఈ మొక్కల యొక్క, ఈ కొమ్మల యొక్క అర్థాన్ని ఇది చూపిస్తుంది దేవుడు. ఆలోచించు. ఇంకా దానిలోనే ఇంకా ఆత్మీయమైన లోతైన అనుభవం ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు ఈరోజు చెట్టు కొమ్మ నరికామనుకోండి, ఎలా ఉంటుంది? అది పచ్చగా ఉంటుందా? పచ్చగా ఉంటుందమ్మా? చెట్టు కొమ్మ నరికామనుకోండి, పచ్చగా ఉంటుందా, ఎండిపోయిందా? పచ్చగా ఉంటుంది. అంటే ఆ చెట్టు కొమ్మ దేన్ని సూచిస్తుందంటే యేసు ప్రభువు వారి జీవితాన్ని సూచిస్తుంది. ఇంకొక 5 రోజుల్లోని యేసు ప్రభువు వారు శిలువ మీద ఏమబోతున్నాడు? అంతకుముందు పచ్చగా ఉన్నవాడు లాస్ట్కి ఏమబోతున్నాడు? ఎండిపోయిన చెట్టి కొమ్మలాగా మారబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఇది ఆత్మీయ సత్యం. ఇది చెట్టి కొమ్మ నువ్వు చేతితో పట్టుకుంటే పచ్చదనమే, ఓకే, దాని కాదన్నాం. కానీ అది కొద్ది రోజులు ఏమవుతుంది? ఎండిపోతుంది. బయట పడిచేస్తాం కదా, ఏమవుతుంది? ఆ కొమ్మ ఎండిపోద్ది. తర్వాత మళ్ళీ నువ్వు దాన్ని పట్టుకో. అంటే ఇవాళ సంగతి చెప్తున్నాను. అందుకు లేవి కాండములో చెట్లు కొమ్మలు పట్టుకోండి, ఈత మట్టలు పట్టుకోండి అని చెప్పినప్పటికీ కూడా ఆ రోజుల్లో ఆ ప్రజలు పట్టుకోకుండానే ముగించుకున్నారు. ఆ మాట బైబిల్ రాయబడింది.
ఇదిగో ఈ వాక్యమును నెరవేర్చటానికి యేసు ప్రభు వారి కాలంలోకి ఏమొచ్చింది? ఈత మొక్కలు, ఖర్జూర మొక్కలు, చెట్టు కొమ్మలు పట్టుకోవాల్సి వచ్చింది. అంటే ఈ వాక్యాన్ని నెరవేర్చటానికి యేసు ప్రభు వారి కాలములో ఆ కార్యము జరిగింది. ఇది రోజు పట్టుకోవచ్చా అంటే, రోజు పట్టుకోవాల్సి ఉందా అంటే లేనే లేదు. ఇప్పుడు ఆ చెట్టు కొమ్మగా బదులు ఇప్పుడు నీ చేతిలో ఏముంది? దేవుడిచ్చాడు అసలైన చెట్టు కొమ్మ. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఒకవేళ నువ్వు వెళ్ళి ఇప్పుడు పొలంలోకి వెళ్ళి నరుక్కో రావాలి నువ్వు వెళ్ళి, కానీ నీకు ఎవరిచ్చారు? ఇప్పుడు దేవుడే నీ చేతికి ఇచ్చాడు. ఇది పట్టుకో, ఈ కొమ్మను పట్టుకోమని యేసు ప్రభువారు నీకు నాకు మనందరికీ నేర్పిస్తున్నాడు. ఇది ఆత్మీయ సత్యం. ఇది ఆత్మీయ సత్యం. అందుకే ప్రతి మనుషుడి దగ్గర బైబిల్ ఉంటుంది. బైబిల్ లేకుండా చర్చికి రారు కొంతమంది. నా చేతిలో బైబిల్ ఏదో ఏం వెళ్తావా, సిగ్గుగా ఉంటుంది, వాళ్ళందరూ చూస్తూ ఉంటే అందరి దగ్గర బైబిల్ ఉంటాయి అంటూ ఉంటారు కొంతమంది. కానీ అందుకు ఎలాగ అప్పు చేసినా సరే కొనుక్కోవాలా, బైబిల్ తప్పనిసరి నా దగ్గర ఉండాలా అని కొంతమంది దాని గురించి ఆలోచిస్తారు, కొనుక్కుంటారు. ఈరోజు అదే మనం జాగ్రత్తగా చూడాలి. ఏమండి, ఆ చెట్టు కొమ్మే ఈరోజు నీ చేతిలో ఉంది. ఈ చెట్టు కొమ్మతో నువ్వేం చేయాలా? ఏం చేయాలా? 9వ వచనం చదవండి, మత్తయి సువార్తలోని 9వ వచనం చూడండి బాబు. జనసమూహములలో ఆయనకు ముందెలుచున్నవారు, వెనక వచ్చుచున్నవారు, దేవునికి స్తోత్రం. ఎవరికే? ఎవరిల్లు? ముందున్నవారు, వెనకున్నవారు అంటే జనులు, ప్రజలు సమూహముగా కూడుకొని ఏం చేశారు ఇప్పుడు అంటే అది ఎవరికి అవసరమైన పదము? ఏమండి, ఎవరికి కావలసిన మాట? అది దేవునికి కావలసిన మాట. అందుకే మనం కీర్తనలో చూసాం, స్తుతించండి 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 అనే మాట. ఎవరిని స్తుతించాలా అని ఇంకా చదవండి, ఇంకా ఉంది వాక్యం మత్తయి సువార్త. అది సంగతి. ఏం పండుగాక? స్తుతింపబడాలా, స్తుతిస్తూ ఉండాలా. అంటే స్తుతించడం అవసరమా లేదా ఈత మక్ష పట్టుకోవడం అవసరమా? చెప్పండి గట్టిగా. అది అసలైన పాయింట్. అది అసలైన పాయింట్. ఒకవేళ పట్టుకోవచ్చు అనుకోండి, పట్టుకున్నవారు ఏం చెప్పాలా? స్తుతి చెప్పాలా. ఒకవేళ పట్టుకోలేకపోయినా స్తుతి చెప్పాలా. అంటే ఏది ముఖ్యమో ఇక్కడ అని మనం ఆలోచన చేస్తే ఒకవేళ మట్టలు, బట్టలు, చెట్టి కొమ్మలు కాదు, కానీ ప్రభువుని మనము స్తుతించటం ముఖ్యమో. అదే కదా దేవుడు ఆశిస్తున్నాడు. నాకు రావలసిన స్తుతి స్తోత్రాలు ఏరా బాబు అంటున్నాడు. నాకు చెందవలసినవి, నాకు రావలసినవి స్తుతి స్తోత్రాలు ఏవి అంటే ఆ స్తుతి స్తోత్రం చెప్పకుండా ఏదమాట పరులెడతా ఉంటే, చెట్టు కొమ్మట్టుకుని ఊరేగుతూ ఉంటే ఏంటి ప్రయోజనం? ఈ మాటలన్నీ నన్ను ఏమండి హెచ్చరించాయి. ఈ మాటలు నాకు దేవుడు బయలుపరిచాడు. ఈ వాక్యాలన్నీ దేవుడు చూపించాడు. నేను చాలాసార్లు బైబిల్ చదివాను, కానీ ఏమండి అయినప్పుడు కూడా నాకు అంతగా ముందు గ్రహింపు లేదు. దేవుడిచ్చిన ఆత్మీయ ఆలోచన బట్టి ఈరోజు మీకు ఈ మాటలు చూపిస్తున్నాను, మీరే చదవండి. ఇప్పుడు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచున్నారు. చూసారా? ఏమండి, దేవునికి ఏం చేస్తున్నారంట? కేకలు వేయాలి. ఏమండి, నిజంగా మీరు ఆలోచించారా లేదో కానీ యెహోషువ అన్న అతను తన దగ్గరున్న విశ్వాసులకు ఏమి ఇచ్చాడమ్మా? బోర్లు ఇచ్చాడు. బోర్లు. ఈ బోర్లు పట్టుకొని 7 దినాలు ఎరుకో పట్టణం చుట్టూ తిరగండి అని యెహోషువ చెప్పాడు. ఏమండి, అలా 7 రోజులు తిరిగిన తర్వాత ఏ కార్యం జరగలేదు.
తర్వాత మరలా చెప్పాడు, ఒక్క దినమే 7 సార్లు తిరగండి. ఒక్క దినమే 7 సార్లు తిరిగితే ఏంటని ఎరుకోగలు ఏమయ్యి కూలిపోయాయి. అంటే ఎరికో గోడలు కూల్చడానికి ఏమిటి అక్కడ అవసరం వచ్చింది? దేవునికి ఆర్భాటం చేశారు, దేవునికి జయోత్సాహం చేశారు. యెహోవా పేరట ఎరికో గోడలు కూలిపోవునుగాక అని వారు బోర్లు ఊదారు. బోర ముఖ్యం కాదు ఏమండి, అలా నోటండి వచ్చే స్వరం ముఖ్యం. అది దేవునికి ఇష్టమైంది. అందుకే అక్కడ అద్భుతమైన కార్యము చేశాడు దేవుడు. అది పాత నిబంధనల యొక్క సాదృశ్యం. దాన్ని ఎలాగ మనం కొత్త నిబంధనలకు తీసుకొస్తే ఏమండి, ఇదిగో ఇక్కడ చూడండి, మత్తయి సువార్త చూసాం మనం. ముందెళ్ళేవారు వెనకొచ్చేవారు, జయము జయము ఆయనకి మాత్రమే స్తుతి కలుగునుగాక అని చెప్పటంలో ఏమి జరిగిందంటారు? ఏం బాబు, యెహోవా పేరట వచ్చేవాడికి స్తుతి కలుగునుగాకనే మాట వాడినప్పుడు ఏం జరిగి ఉంటుంది అక్కడ? చెప్పండి. ఒక గొప్ప సంతోషము. దాని కింద కదా చదివారు మీరు. ఆ స్థలములో ఉన్న వారికి సమాధానము, అక్కడ ఉన్న ప్రజలందరికీ ఆనందము. ఎందుకు? మా రాజు, మా దేవుడు, మా తండ్రి, మా రక్షకుడు అనే ఒక ఉత్సాహము అక్కడ ఉన్న ప్రజలందరిలోని కలగటం మనం ఈ వాక్యం ద్వారాగా చూస్తున్నాము. అందుకే మనం ఎప్పుడు కూడా ఏం జరగాల? స్తుతి. అందుకు 141వ కీర్తన 13వ వచనంలో కూడా ఉంది కదా మాట. ఆ మాట కూడా చదవండి ఒకసారి. 41వ కీర్తన 13వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఏం పడాలా? ఏం పడాలంతా? స్తుతింపబడునుగాక. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అండి? శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఇది జరుగుతూనే ఉండాలా ప్రియులారా. ఇది జరుగుతూనే ఉండాలా. ఇది ఒక భూలోకమైన లేక రేపు పరలోకమైన ఎక్కడైనా ఈ స్తుతి 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 అనే మాట ఆగిపోకూడదు. మీ దగ్గర ఉన్న బైబిల్ని చూసుకొని అది మీ నోట వసించాలా, మీ నోట పలుకుతూ ఉండాలా, మీ నోట మాట్లాడుతూ ఉండాలా. అది దేవునికి చెందింది, అది దేవునికి కావలసినది, అది దేవుడు ఇష్టపడేది. దాన్ని మాత్రం కలిగి ఉంటే భూలోకమైనను పరలోకమైనను ఎక్కడైనా సరే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ఏమండి, జయించి దేవుని సింహాసనం మీద కూర్చుండే అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గుర్తించండి, గ్రహించండి. ఏమండి, స్తుతి దేవుడు చెప్పాడు, స్తుతి చేయండి. స్తుతి చేయుట భక్తులకు శ్వాసకరం. అంటే అదొక అలంకరణ. స్తుతి చేయుట నీకు ఒక అలంకరణ, అది ఒక ఆభరణం. అది నీ నోట పలుకుతూ ఉంటే నీ దేవుడు ఆనందిస్తూ ఉంటాడు, నీకు కూడా సంతోషాన్ని పంపిస్తూ ఉంటాడు. ఇది జరుగుతూ ఉండాలని ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమండి, ఆ రోజు యేసు ప్రభువారు యెరూషలేమునకు వెళ్ళే టైంలో పట్టుకున్నారు, వాళ్ళు కూడా మట్టలు పట్టుకున్నారు, కొమ్మలు పట్టుకున్నారు, బట్టలు పరిచారు కదంటలేదు. అంటే ఆ బట్టలు ఆ కొమ్మలకి సాదృశ్యం ఏమి ఇచ్చాడు ఇప్పుడు వాక్యంలో? మీ చేతిలో ఉన్న గ్రంథమే, మీ దగ్గర ఉన్న బైబిలే, నా దగ్గర ఉన్న బైబిలే. ఇదే వాటికి సాదృశ్యం. అంటే ఆ రోజు వాళ్ళ చేతుల్లో బైబిల్ లేదండు. మీరు గమనిస్తున్నారా? ఆ యేసుప్రభువు వారు ఉన్న కాలంలో బైబిల్ అందరికి లేవు. ఉన్నాయా? లేవు. అంటే అప్పుడు బైబిల్ ముద్రించబడలేదు. ధర్మశాస్త్రం ఒకటే ఉంది. ఆ ధర్మశాస్త్రం ఎక్కడుండేది? శాస్త్రుల దగ్గర ఉండేది. సామాన్య ప్రజలకి అది ఇచ్చేవాళ్ళు కాదు. ఏమండి, అర్థమవుతుందా మీకు చెప్పేది? ఏం అర్థం లేదు కదా. అప్పుడు యేసు ప్రభువు వారి కాలంలో బైబిల్ అందరికి ఇవ్వబడలేదండి.
అందుకు లేవీకాండలో ఉన్న మాటని నెరవేర్చాలి కాబట్టి అందుకు ఆ రోజు వరకు పట్టుకున్నారు. ఆ తర్వాత అపోస్తలులు వచ్చారు కానీ పట్టుకోలేదు, మట్టలు పట్టుకోలేదు, కొమ్మలు పట్టుకోలేదు. కానీ ఏం పట్టుకున్నారో తెలుసా? బైబిల్ పట్టుకున్నారు. బైబిల్ వాళ్ళ చేతిలోకి వచ్చాయి. బైబిల్ పట్టుకొనే ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని కనపరుస్తూ, ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆ మనుషుల పట్ల దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు చేసుకుంటూ అలా అలా నడిపించుకుంటూ వెళ్ళాడు. అందుకే ఈరోజు మనం కూడా తెలుసుకుంటున్నాం, ఒక ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహించాలి. ఈరోజు మన చేతుల్లో మట్టలు కొమ్మలు ఉండొద్దు. ఒకవేళ మన బయట ప్రపంచానికి వెళ్ళినట్లయితే ఏమండి బైబిల్ చేత్తోని పట్టుకెళ్ళొచ్చు. ఒకవేళ మనందరం ఒకవేళ బయటకు వెళ్ళినా సరే, అయితే ఇవాళ కాకపోయినా ఇంకో సమయం ఏదో ఒకటి ఉంటుంది అనుకోండి, ఆ సమయంలో బయటకు వెళ్ళినప్పుడైనా ఏం పట్టుకెళ్తాం మనం? బైబిల్. అది రుజువు, గుర్తింపు. వాళ్ళకి ఎవరికి గుర్తింపు? అన్ని జనులకి బైబిల్ ఒకటికి వస్తున్నారు అంటే వీళ్ళు దేవుని కలిగి ఉన్నారు, వీళ్ళు దేవుని స్తుతించేవారు, వీళ్ళు దేవుని ఆరాధించేవారు, దేవుని కనపరచేవాళ్ళని సమస్త అన్ని జనులు తెలుసుకుంటారు. నిజము దేవుని బిడ్డలారా. అందుకు నీ చేతిలో నా చేతిలో ఎప్పుడు కనబడేది ఏముండాలా? ఏమై ఉండాలా? దేవుడిచ్చిన బైబిల్ గ్రంథము ఉండటం, అది మనకు మంచిది కదండి. స్తుతించటం అన్న దాని మీద ఇంకా 2-3 వాక్యాలు నేను చూపిస్తాను. జాగ్రత్తగా రాసుకుంటారా? అది మీ ఇష్టం అనుకోండి. ఏమండి దాచుకుంటారా? ఒక్కసారి ప్రకటన గ్రంథం కూడా చూడండి. ఒక్కసారి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి వచ్చి ఎవడును లెక్కింప శక్యము కానంత కనబడిను. బాగా గమనిస్తున్నారా? ఏ వస్త్రంలో? తెల్లని వస్త్రంలో. మనం ఏం భావిస్తున్నాం అంటే, వస్త్రాల గురించి నేను చెప్పట్లేదు, కానీ దేవునికి కావాల్సిన వేరే సబ్జెక్ట్ అండి. మనం వస్త్రాల గిత్రాలు కాదు, బైబిల్లో ఉన్న దాని మీద అంటే అక్షరాలుగా రాసేది అన్నీ మనం పట్టుకోవాలని కాదు, మనం ధరించుకోవాలని కాదు, కానీ కొంచెం ఆత్మీయంగా ఆలోచించండి. ఏమండి ఇక్కడ కూడా రాయబడి ఉంది. ఏమండి ఇంత సమూహం అంతా ఎలా ఉన్నారంట? తెల్లని వస్త్రములంట, ఖర్జూరము మట్టలంట. ఏ మట్టలు? ఖర్జూరము చెట్టు చాలా పెద్ద చరిత్ర ఉంది. ఒకరోజు ఎప్పుడన్నా దేవుడు ఇచ్చినప్పుడు చూపిస్తానండి, చెప్తా. ఖర్జూరం గురించి చెప్పాలంటే, ఖర్జూరం చెట్టు గురించి చెప్పాలంటే అది 1 గంట ప్రసంగం ఉంది. అది ఇప్పుడేం చెప్పలేను, కానీ టైం మనకు సరిపోవట్లేదు కాబట్టి చూద్దాం. ఖర్జూర మట్టలు చేత పట్టుకొని చూడండి. ఎక్కడ అంటే ఈ పదాలన్నీ ఇక్కడయా అక్కడయా? ఏమండి భూమి మీద జరిగే దాని గురించి చెప్తున్నాడా? పరలోకంలో జరిగే దాని గురించి చెప్తున్నాడా? పరలోకములో జరిగే దాని గురించి చెప్తున్నాడు ఈ వాక్యం. ప్రకటన గ్రంథం అంతా పరలోకం కదా, పరలోకం. అయితే అక్కడేం జరిగింది, అక్కడేం జరుగుతుంది అని ఆ రోజు యోహాను గారు చూశాడు. అంటే దేవుడు అతను చూపించాడు, ఆయన చూస్తే ఏం తెలియజేయబడుతుంది? అక్కడ ఒక గొప్ప సమూహం ఉంది. ఆ సమూహం అంతా కలిసి ఏం ధరించుకున్నారంట? తెల్లని వస్త్రాలు, తర్వాత ఖర్జూర మట్టలు చేత పట్టుకొని. అంటే నేను ఇప్పుడు ఈ మాటకి ఒక అర్థం చెబుతున్నా, బాగా పాయింట్ నోట్ చేసుకోండి. అంటే పరలోకంలో కూడా ఈ కార్యం జరుగుతుంది అనుకుందాం, ఉదాహరణకి. అవునా? పరలోకంలో జరుగుతున్నప్పుడు అక్కడికి మనం చేతితో పట్టుకో బైబిల్ వెళ్తాయా? మనం ఇప్పుడు కలుగున్న బైబిల్ పట్టుకెళ్తామా? వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? ఇది రహస్యం, ఇది. అవును, అక్కడికి రాదు, ఇక్కడ వరకే. అంటే ఇక్కడ నువ్వు చేసే పనికి నీకు బైబిల్ అవసరంగా నీకు ఇచ్చాడు దేవుడు. ఓకే, అక్కడికి వెళ్ళినప్పుడు బైబిల్ తీసుకెళ్తావా నువ్వంటే? లేదు. అందుకే మరి అక్కడ దేవుడు మళ్ళీ ఏం చూపిస్తున్నాడు నీకు? ఖర్జూరము మట్ట చూపిస్తున్నాడు. ఖర్జూరం మట్టలు అక్కడ ఉంటాయా? పరలోకంలో ఉంటాయంటారా?
అంటే ఇవన్నీ ఎలా మనం అర్థం చేసుకోవాలంటే మన జ్ఞానానికి అందవు. ఇవి చాలా పెద్ద మాటలు, ఇవి చాలా లోతైన మాటలు. ఇవి ఏదో ఇజ్జలేని వారు ఏమండి దేవుని ఆత్మ మీద ఆధారపడ్డం కంటే ఆత్మదేవుడే మనకి అన్ని బయలుపరుస్తున్నాడు. గ్రహించండి మీరు. ఖర్జూరం మట్ల ముఖ్యం కాదు అక్కడ. ఏమి ముఖ్యం చూడండి. తర్వాత సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలబడి అవును మళ్ళీ అక్కడ ఏమొచ్చింది స్తోత్రం. ఇదే ముఖ్యం. ఈ ఖర్జూర మట్టలు ఇవి కాదు ముఖ్యం. ఏ ముఖ్యం అక్కడ స్తోత్రం. మళ్ళీ అక్కడ కూడా స్తోత్రమే చెప్పాలి. నువ్వు వెళ్ళి అమ్మా మనందరం వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా ఏం చెప్పాలా? ఎవరికది? సింహాసనాసుడైన దేవునికి, ఏమండి గొర్రె పిల్లగా వధించబడిన యేసు ప్రభువారికి మనమందరము అంటే విశ్వాసులందరము పరలోకము కలి వెళ్ళిన వారందరూ ఏం చెప్పాలా? స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. ఇది చెప్తా ఉండాలి. ఇది ఎప్పుడు జరుగుతూ ఉండే కార్యం అండి. ఆగిపోయిపోయింది అమ్మా. మీ నోర్లు మూత పెట్టికండి. నోర్లు తెరిచి ఆ మాటను పలుకుతూ ఉండండి. ఇంటికాడన పలకండి, తప్పలేదు. నువ్వు కూర్చుంటే ఎక్కడ కూర్చుంటే ఆ మాట చెప్పుకుంటూ ఉండు. స్తోత్రం ప్రభు అంటా ఉండు. ఏమన్నా బాబు? స్తోత్రం ప్రభా, ఆహారం ఇచ్చావు. స్తోత్రం ప్రభా, నన్ను సినిమాకి తీసుకెళ్ళావు అను. ఏమైంది అనరు కానీ అంటే పర్లేదు. అరే ఇటు ఎక్కడైనా స్తోత్రం స్తోత్రం అన్నాడు రా. అరే మనిషి ఇక్కడ ఉన్నా సరే కానీ మనసు కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఇటు అనరా అనుకోరా? కాకపోతే అను. సినిమాలో ఉంటే ఏమని చూస్తాం? ఆ కనపడితే చూస్తాం. అయిపోగానే చిరాబడి వస్తావు, లేదా కాసేపు పొళ్ళు ఎక్కడ చూస్తావు, అంతే. ఏం లేదు అక్కడ. కాకపోతే అక్కడ కూడా చెప్పు. నువ్వు ఎక్కడా అక్కడ కూడా చెప్పు స్తోత్రం ప్రభు అంటా ఉండు. ఎవరో ఆ హీరో కూడా ఏమన్నా తండ్రి అనుకో, స్తోత్రం ప్రభు అనాలా. ఎలా ఉంటుంది అంటారు అప్పుడు? సినిమాలు ఎలా ఉంటుందయా? ఆ హీరోని బాగా ఆ స్తోత్రం ప్రభా అంటా ఉండు. బాగుదా? బాగోదు. ఇది స్తోత్రం అనే మాట అంటే తప్ప మంచిది. అది అంటే వాళ్ళు తనుకున్నారు, వాళ్ళకి గెలుతున్నాడు కదా అని బట్టి స్తోత్రం ప్రభు అంటూ ఉండాలి మనం. అంటే జరిగే కార్యం మంచిదే కదా. తన్నేడు వాడిని, చంపేసేడు వాడిని స్తోత్రం ప్రభు అంటా ఉంటే అది దేవునికి మహిమ. దేవునికి మహిమ. దేవునికి మహిమ వచ్చే పని చేయాలమ్మా. దేవునికి మహిమ వచ్చే కార్యం నువ్వు చేయాలి బాబు. అందరం కలిసి దేవుని మహిమ కొరకు ఈ భూమి మీద బ్రతకాల. అలా బ్రతికినప్పుడు నువ్వు స్తుతి స్తోత్రం చెప్తూ ఉంటే దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలిగించే పని నువ్వు చేస్తే ఆ మహిమలో నుండి నీకు నాకు ఉన్న ప్రతి అవసరము తీరిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనుషులందరికీ చాలా అవసరాలు ఉంటున్నాయి కదా, తీరట్లేదు కదా. మరి తీరాలంటే తప్పనిసరిగా నువ్వేం చెప్పాలా? స్తోత్రం చెప్పాలా. ఆ స్తోత్రం చెప్తే దేవునికి మహిమ కలుగుతుంది. అలా మహిమ కలిగించే పని నువ్వు చేయటం వలన నీ ప్రతి అవసరతను దేవుడు తీర్చేస్తాడు. నీవు ఉన్నత స్థాయికి వెళ్ళిపోతావు, నువ్వు అభివృద్ధి జరుగుతావు. ఇప్పుడైతే పేదరాలవే కానీ పేదవాడవే కానీ ఇంక ముందుకు ఏమవుతావు? అభివృద్ధి జరుగుతుంది. దేవుడు ఆ విషయాల మీద మనకి ఒక మంచి అవకాశం ఇస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు ఏ పని చేసుకున్నా అందులోనే గొప్ప కార్యం చూస్తావు, గొప్ప మేలు చూస్తావు, గొప్ప అభివృద్ధి చూస్తావు. చెప్పాలి. ఈ స్తుతి స్తోత్రం అనే మాటను మనం ఎక్కడ కూడా మర్చిపోకూడదు. దేవునికి చెందేది కాబట్టి, దేవునికి కావలసింది కాబట్టి, దేవుడు అడుగుతున్నాడు కాబట్టి దాన్ని నువ్వు కలిగి ఉండటం నువ్వు నేర్చుకో ఈరోజు దేవుని బిడ్డలారా. ఏమండి, ఇదిగో ఇక్కడ యేసు ప్రభువారు గాడిది ఇప్పుకొచ్చాడు. దాని బ్రతుకి ఒక స్వతంత్రం ఇచ్చాడు దేవుడు ఈ మత్తయి సువార్తలని. తర్వాత రెండో మాట ఏం చూసాం మనం? దేవుణ్ణి స్తుతించారు. ఎవరు వీళ్ళంతా? సియోను నివాసులంట. వాళ్ళందరూ దేవుని స్తుతించారని ఇప్పుడు రెండో వాక్యం చూసాం. ఏమండి, మూడవది చూద్దాం. జాగ్రత్తగా వినండి మీరు. మూడవది చూద్దాం అందరూ కూడా. బాబు 13వ వచనం చూడయ్యా. 13వ వచనం మత్తయి సువార్తలో, నా మందిరము ప్రార్థన. ఇది కొంచెం ఆలోచించాలా.
దీని దగ్గరే చాలా లోటుపాట్లు ఉంటున్నాయి. బాబు బాధపడకండి, వాక్యం కదా ఇది, దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి బాధపడకండి. మందిరము ఎవరిదంటున్నాడు ఏమండి? ఈ మందిరము, ప్రార్థనా మందిరం నాది అంటున్నాడు దేవుడు. మరి ఈ ప్రార్థనా మందిరము దేవునిదైతే మరి నువ్వెవరు? అంటే దేవుణ్ణి స్తుతించే మనిషి. మరి దేవుని స్తుతించే నీవు యేసు ప్రభువు అన్న మాటని ఇది నాది మందిరం అన్నప్పుడు ఆ మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా అది తెలియాల. ఇది మనం చాలామంది అర్థం చేసుకుంటలేదు, దాన్ని కూడా పాటించట్లేదు. చాలా వరకు పాటించట్లేదు. అది దేవుని మందిరం. అది అవునా? దేవుని మందిరం అన్నప్పుడు అది ఎలా ఉండాలా? ఎప్పుడు ప్రార్థన ధూపం వల్లే వెళ్తూ ఉండాలి. అందుకు నువ్వే నేనే ఈ మందిరంలో ఉండాలా. మందిరానికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి తర్వాత చెప్తాను టైం ఉంటే. ఏమండి, మందిరానికి వెళ్ళిన వారు ఉన్నారు చాలామంది, వాళ్ళ గురించి చెప్తాను ఏం జరిగిందో వాళ్ళకి. అయితే ఈరోజు మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటి ఏం బాబు? తెలుసుకోవలసిన మాట ఏంటి? ఈ మాటని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇది నా మందిరం అన్నాడు. కానీ ఆ మందిరం విషయంలో ఎలా ఉన్నారు జనులు? లేకపోతే అక్కడ యేసుప్రభువు వారు యెరూషలేము వెళ్ళినప్పుడు మందిరంలోకి చూస్తే ఎలా ఉన్నారు? అక్కడ ఎలా అంత భయంకరంగా ఉన్నారయ్యా, ఎంత దారుణంగా ఉన్నారు వాళ్ళు. అలా మందిరంలో ఉన్నారు మనుషులందరూ మందిరంలో ఉన్నారు. కానీ ఒక్కడ లేడు దేవుని స్తుతించేవాడు, ఒక్కడ లేడు. కానీ మనుషులు నిండా ఉన్నారు. తర్వాత చెప్తాను, ఆగండి కాసేపు. దీనికి సంబంధించి ఒక వాక్యం చూపిస్తాను, జాగ్రత్తగా మీరు చదువుకోవాలి బాబు. ఏమండి, చదువుకుందాం, మనకి ఇది అంశం చాలా అవసరం. కీర్తన గ్రంథము 27వ కీర్తన 4వ వచనం చదువురండి ఒకసారి. కీర్తన గ్రంథము ఓకే. ఎదుగుచున్నాను చూచుటకు. ఎక్కడ? ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతా. దేవునికి స్తోత్రం చెప్పా. నీ విశ్వాసం ఎలా ఉండాలా? అవునండి, నువ్వు నివసించే ఇంటికంటే దీన్ని ఎక్కువగా చూసుకోవాలా. అది వాక్యం, అది దేవుడు చెబుతున్నమాట. ఈరోజు ఈ ఆత్మీయ సత్యాలు నువ్వు పట్టుకోవాలా, జీవితంలో మర్చిపోకూడదు. ఇప్పుడు చాలా నీకు అర్థమయ్యేటట్టుగా చెబుతున్నాడు దేవుడు, నిన్ను గలిబిలేం చేయట్లేదు. ఒక్కొక్క మాట వివరిస్తున్నాడు దేవుడు, దీన్ని నువ్వు పట్టుకోవాలా. ఏమన్నాడు ఇప్పుడు? ఒకవేళ ఇది రాసింది ఒకవేళ దావీదు గారు అయితే అవ్వచ్చు, కానీ ఆయన మనస్సు, ఆయన ఆలోచన ఎక్కడ ఉండాలంటుంది? నా జీవిత కాలం అంతా యెహోవా మందిరములోనే నివాసము చేయాలనే కోరిక నాకు ఉంది. మరి ఈ మందిర విషయంలో నీ ఆలోచన ఎలా ఉంటుంది? ఎన్నిసార్లు వస్తున్నావు మందిరానికి అంటే, లేక ఎప్పుడు వస్తున్నావు అంటే నీ ఇష్టం, అంతేనా? అంతే కదా. నీ ఇష్టంతో రావాలా, దేవుని ఇష్టంతో రావాలా? ఏం బాబు? దేవుని ఇష్టంతో వస్తే అది నీకు మేలు అవుతుంది, నీకు ఫలం అవుతుంది. మరి నీవు ఆ మందిర విషయంలో అనాలోచనగా ఉండటము అంత మంచిది కాదు, అంత మంచిది కాదు. మందిరం అన్నప్పుడు మనం ఎలా ఉండాలి? పెందల కాడే సిద్ధపడుతూ ఉండాలి. మందిరంలో ఈరోజు ప్రార్థన జరుగుతుంది, మందిరంలో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. అందుకు నేనేం చేయాలా అంటే మీరేం చేయాలా? ఇక్కడ చెప్పాలా? పేందల కాడే. ఎందుకంటే అది దేవుని మందిరం, అది దేవుని మందిరం. అందుకే దేవుడు ఈ పేరు పెట్టాడు ఈ మందిరానికి. ఏమండి, మీరందరూ ఏమనుకుంటారంటే పాస్టర్ గారిది మందిరం అనుకుంటారు. తప్పు, అది రాంగ్. అది ఆ మాట ఆడటం ఆడొద్దు. దేవునిది ఇది,
దేవుని కొరకు వాడబడుతుంది. దేవుని ప్రజలు సమకూర్చబడుతున్నారు. దేవుని బిడ్డలు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. అది అందుకే యేసు అన్నాడు, నా మందిరము ప్రార్థనా మందిరం. ఎవరికంటే సమస్త జనులకు. ఆ రోజు మందిరంలో ఏం జరిగింది ఏమండి? ఒకసారి మత్తయి సువార్త చదవండి. ఇప్పుడు ప్రవేశించి ఎవరున్నారంట? క్రయ ఇక్రయం అంటే చెప్పాలి మీరు. క్రయ ఇక్రయం అంటే మా వాళ్ళకి చెప్పండి. మా వాళ్ళకి మీకు తెలిసిపోతుంది అన్నీ, మాకు తెలియట్లేదు అక్కడ. ఏం బాబు క్రయ ఇక్రయం అంటే తెలుసా? పదం తెలుసా? ప్రేమకుమార్ తెలుసా పదం? కొనుక్కోవటం, అమ్ముకోవటం అంటే ఏంటి అక్కడ అర్థం? వ్యాపారాలు చేసుకోవటం. మందిరం ఏంటి? అసలు ప్రార్థనా మందిరం అది. ఉన్నారా ప్రార్థన వాళ్ళు? ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? నో. ఎవరున్నారంటే వ్యాపారము చేసుకునేవారు ఉన్నారు, డబ్బులు సంపాదించుకునేవారు ఉన్నారు. కానీ ఇది దేవాలయము, దేవుని మందిరం, ఇందులోకి వస్తే ప్రార్థన చేయాలా లేక దేవుని స్తుతించాలనే ఆలోచనలు లేకుండా ఉన్నారు మనుషులు. అందుకు దేవాలయాన్ని ఏం చేయాలని వచ్చాడు యేసుప్రభు. ఏమండి చూడండి, ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడు యేసుప్రభు. అందరినీ ఎల్లగొట్టి పడద్రోసి మందిరం అనబడుతుంది. దేవునికి స్తోత్రం. అందరూ వెళ్ళిపోయారు కదా. అంటే ఏం జరిగింది ఆ మందిరంలో? ఎప్పుడో చెప్పాలి మీరు. చెత్త చెదారం అంతా పోయిందా లేదా? అంటే యేసుప్రభు వారు వచ్చింది ఏ పని మీద వచ్చాడు? దేవాలయాన్ని శుభ్రం చేయాల. అది పవిత్ర స్థలం. అది అపవిత్రమైన కార్యాలు జరగకూడదు అక్కడ. అపవిత్రమైన మనుషులు కూడా ఉండకూడదు అక్కడ. ఏమండి మీరు చెడగొడేస్తున్నారేంటి పద్దాక? దీనికి సంబంధించి ఒక వాక్యం చూపిస్తాను మళ్ళా. ఏమండి దీనికి సంబంధించి ఒక వాక్యం. ఇది గువ్వలో అమ్ముకున్నారు కదా, దానికి సంబంధించి పాత నిబంధనల సమాధానం ఉన్నాయి. ప్రతి దానికి పాత నిబంధన ప్రశ్న, క్రొత్త నిబంధన జవాబు. అంటే అప్పుడు మనం క్రొత్త నిబంధన పాఠాలను ఎక్కువగా పాటించాలి తప్ప పాత నిబంధనలకు వెళ్ళకూడదు. చూడాలి మనం. చూసి ఇక్కడే ఉంది, చూసి ఇక్కడే ఉంది, చూసి ఇక్కడ ఉంది. ఇప్పుడు కొన్ని చూపించాను కదా, నేను మీకు చూపించాను లేదా? ఇప్పుడు మాటల గెట్ల గురించి చూపించానా? ఎక్కడుంది అది? లేవికాండలో ఉంది, చూశారు కదా. అది మన కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో చూసాం. అరే గాడిదల గురించి కూడా ఉంది. గాడిది ఎక్కడుంది? అది జకర్యా గ్రంథంలో ఉంది. ఏమండి ఆయన కూడా ప్రవేశిస్తే అది గాడిది ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడు దేవాలయం గురించి కదా వచ్చింది. అందుకే కీర్తన కథలో చూసాం ఒక దేవాలయం. ఏమండి మరొక దేవాలయం చూద్దాం ఒకసారి. కనిపెట్టండి అందరూ కూడా, జాగ్రత్తగా ఉండండి. వాక్య ప్రకారంగా అందరూ కూడా ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం ఒక్కసారి చదువురండి త్వరగా. ఏమండి నాది అని చాటబడిన ఇది ఈ మందిరం. ఎందుకో దొంగ గృహం అయిందంట. ఎక్కడిది? ఇర్మియా కాలములో చెప్పబడిన మాట యేసుప్రభు కాలంలో ఏమైంది? అమ్మా దేవాలయం దొంగల గృహం అయిపోయింది. అయిందా లేదా? అయిందా లేదు బాబు? ఇర్మియా గారు ప్రవశించాడు ఆ వాక్యం. ఇప్పుడు యేసుప్రభు కాలంలో యెరూషలేము దేవాలయం ఏమైపోయింది? దొంగల గృహము, వ్యాపార స్థలము అయిపోయింది. అది ఎవరి స్థలం? అది ఏమండి దేవుని స్థలం. ఇప్పటికీ అది తయారవ్వలేదు అక్కడ, ఇప్పటికీ లేదు అక్కడ. స్థలం అయితే ఉంది దేవునిది, కానీ అక్కడ కట్టబడలేదు మందిరం. అది ఎప్పుడు కట్టబడుతుందో కట్టబడదు. నా లెక్కలో అయితే కట్టబడదు. ఆయన రావడం అది కట్టబడితే వస్తారని చెబుతున్నారు సేవకులు. ఏమో ఎవరు తెలుసు? నీకు నాకు తెలిసా వస్తాడు ఎప్పుడు వస్తాడు? మనుషులకు తెలియదు, అది దేవదూతలకే తెలియదు అన్నాడు కదా. నేను రావటము, రెండో రాకడ రావటం అనేది దేవదూతలకే తెలియదు అన్నాడే. ఇక నీకు నాకు ఎలా తెలిసిపోద్ది? తెలుస్తుందా? చూడండి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈరోజు వాక్యం మీద మనసు పెట్టండి. చాలా అవసరమైన మాటలు ఇవి. ఎప్పుడు వింటున్నాం కదా అనుకోకండి మీరు. ఎప్పుడు విన్నది ఒక తీరి, ఇప్పుడు విన్నది ఒక తీరి. అంత మారిచ్చింది, ఇప్పుడు నూతనంగా మారిపోయింది. ఆత్మీయ సత్యాలు నీకు బోధించబడుతున్నాయి. ఒక ఆత్మీయమైన మాటలు నీకు అర్థాలు చెబుతున్నాయి. అందుకు నువ్వు ఈరోజు నీ అభిప్రాయాన్ని కూడా మార్చుకో. అందరూ తిరిగారు కదా, మేము తిరగలేదు ఈ సంవత్సరం,
మమ్మల్ని చెప్పలేదంటే పాస్టర్ గారు, అలా వెళ్ళకండి. వాక్య ప్రకారంగా ఉండండి, ఉందాం. వాక్యాన్నే మనం కలిగి ఉండాలి, వాక్యాన్నే మనం అనుసరించాలి. మరి ఇన్నాళ్ళు చేసావు కదా అంటారా? ఇన్నాళ్ళంటే నాకు అప్పుడు వాక్యం అర్థం అవ్వలేదు. నేను చెప్పేస్తాను కదా మాట, నాకు అంత జ్ఞానం లేదు. అప్పుడు దేవుడు నాకు బయలుపరచలేదు, చెప్పలేదు నాకు. అలా రాను 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 కొంచెం 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 ఎదుగుతున్నాను నేను. దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు, అది మీకు చెప్తున్నాను నేను ఇప్పుడు. అంతేకాని నా సొంత మాట ఏం కాదు. దేవుడు బిడ్డలారా, అర్థం చేసుకోవాలి మీరందరూ కూడా. ఏమండి? అయితే ఇప్పుడు ఇర్మియా గ్రంథాలు చదివారు కదా, నా స్థలాన్ని, అది ప్రకటించబడుతుంది. కానీ మీరు అందరూ దాన్ని ఏం చేశారు? దొంగల గృహగా చేసిన నా మందిరం, అది ప్రార్థనా మందిరానికి దొంగల గృహ చేశారని అప్పుడు యేసుప్రభువు వారు వచ్చి ఆ దొంగల గృహమైన దేవాలయాన్ని, ఏమండి, అందరినీ బయటికి తుడిచేశాడు. యేసుప్రభువు వారు మళ్ళీ ఆ దేవాలయాన్ని పరిశుభ్రం చేశాడు. ఏమండి? దాంట్లో ఒక ఆరాధన జరిగే స్థలముగా ఏర్పడింది. అక్కడి నుంచి విశ్వాసులు వచ్చి ప్రతి ఆదివారము దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి ఆరాధించారు, దేవుణ్ణి గణపరుచుకున్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా దీవించబడ్డారు. ఎలా దీవించబడ్డారో ఇప్పుడు చూపిస్తాను బైబిల్లో. ఇప్పుడు చూపిస్తాను మందిరాల మీద ఆలోచన. ఇప్పుడు పవిత్రమైంది కదా మందిరం, పరిశుద్ధమైంది కదా మందిరం. ఆ పరిశుద్ధమైన తర్వాత ఎవరు వస్తున్నారో మందిరంలో చూద్దాం. ఏం బాబు, ఎవరు వస్తున్నారో చూద్దామా? చూడండి త్వరగా. దినవృత్తాంతాల గ్రంథము, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 31వ అధ్యాయము 9, 10 వచనాలు త్వరగా చదవండి. చదువులేని చదవండి త్వరగా. అయా, యెహోవా మందిరములోనికి అంటే ఎవరు వస్తున్నారు ఇప్పుడు? జనులంటే విశ్వాసులు. విశ్వాసులంటే ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేసేవాళ్ళు అంటే దేవుణ్ణి స్తుతించేవారు. ఇదిగో మార్పించాడు కదా యేసుప్రభువు వచ్చి. యేసుప్రభువు ఏం చేశాడు? మందిరాన్ని పరిశుభ్రం చేశాడు. అందుకు ఇప్పటి నుంచి ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరుగుతూ ఉంటే జనులు వస్తున్నారా లేదా? వస్తున్నారు. ఆరాధన చేస్తడానికి రావడానికి ప్రజలు ఏం తీసుకొస్తున్నారు? కానుకలు తీసుకొస్తున్నారంట. ఆ కానుకలు తీసుకొస్తే ఏం జరిగింది? మొదలుపెట్టిన నాటి నుండి, చూడండి, మొదలుపెట్టిన నాటి నుండి అంట. అంటే ఇచ్చిన రోజు నుంచే కదా. అర్థమవుతుందా పాయింట్ మీకు? ఇచ్చిన రోజు నుంచి సమృద్ధిగా భోజనం చేసినా కానీ మిగులుతుంది. ఎందుకు మిగులుతుంది? యెహోవా తన జనులను ఆశీర్వదించాడండి. ప్రార్థనా మందిరం, ఆరాధన స్థలం, యెహోవాకు చెల్లవలసినవన్నీ వెళ్ళిపోతున్నాయి. స్తుతులు వెళ్ళిపోతున్నాయి, స్తోత్రాలు వెళ్ళిపోతున్నాయి, కానుకలు వెళ్ళిపోతున్నాయి. అందుకు దేవుడు అన్ని అంగీకరించి ప్రజలు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇది నీకు కూడా, ఇది మనకు కూడా. ఈరోజు నీకు నాకు వచ్చే ఆశీర్వాదం ఇదిగో. మందిరం ప్రార్థనా స్థలం, ఇది ప్రార్థనా మందిరం, ఇది ప్రభు స్థలం. ఇది అందులోనికి నువ్వు ఎప్పుడు రావాలా? పెందలకాడ రావాలా. ఓకేనా? అందులోకి వచ్చిందా నువ్వేం తీసుకురావాలా? కానుక తీసుకురావాలా. ఓకేనా? పెందలకాడ రావాలా. రెండవది కానుక తీసుకురావాలి. ఇదిగో బైబిల్లో చూడండి, బైబిల్లో ఉంది. ఇది నేను చెప్తున్నానా? బైబిల్ చెప్తుందా? బైబిల్ చెప్తుంది. అందుకు బైబిల్ మాటనే మనం అందరము పాటించాలి. దానిలోనే మనం దీవెన పొందుకోవాలి. ఆ దేవాలయంలో ఎన్ని అద్భుతాలు జరిగాయండి, ఎన్ని కార్యాలు జరిగాయండి. ఎవరు అవసరంతో వస్తున్నారో వాళ్ళ అవసరాలు తీరిపోతున్నాయి. ఇక పరిశుద్ధ దేవాలయం అయింది, పవిత్రమైంది, స్తుతులు వెళ్ళిపోతున్నాయి దేవునికి. ఇంకా వస్తున్నారు, ఇంకా వస్తున్నారు అనేకులు. ఆ వచ్చేవారు కష్టాలతో వస్తున్నారు, బాధలతో వస్తున్నారు. ఆ వచ్చిన వారందరూ కూడా మేలు పొందే అవకాశం దేవుడే కల్పిస్తున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము చూడండి జాగ్రత్తగా. ఏమండి? 10వ వచనం కాడ చదవండి. 10వ వచనం కాడ నుంచి. బహు దుఃఖాకాంతురాలై వచ్చాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ఏడుస్తున్నాను. యెహోవా నాకు, ఈమెకి ఎలాంటి శ్రమ అండి? దేవాలయానికి వచ్చింది,
ప్రార్థనా స్థలానికి వచ్చింది. కానీ ఎలా ఉంది ఇప్పుడు? బహు దుఃఖంలో ఉంది, బహు శ్రమలో ఉంది, బహు వేదనలో ఉంది, బహు బాధలో ఉంది. వచ్చినాం ఏం చేస్తున్నామా? ప్రార్థన చేసుకుంటుందిరా. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేయటానికి రావాలి. ఆలయానికి వస్తే ఆటలాడటానికి, పాటలు పాడుకోవటానికి కాదు, శిఖాలు చేయటానికి, సింధులేయటానికి కాదు, లోక వార్తలు చెప్పుకోవటానికి కాదు. నువ్వు ఆలయానికి వచ్చావంటే లోపలికి రావాలి. అలా అయితేనే రా, లేదా ఇంటికి అండుకో. ఎందుకు వస్తావు? షికారు చేయడానికి వస్తావా? తప్పది. అది ఇప్పటిదాకా మనకు అర్థం కాలేదేమో. ఇదిగో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి తప్పగా నువ్వు వినాలి. మంచిది ఇది. ఇప్పుడు 17 వచ్చిన చూడండి. అంతటా సేవకుడు అంటున్నాడు, క్షేమంగా వెళ్ళు. నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగా కని చెప్పగా ఆమె అంటుంది, నీ సేవకురాలిని నేను కృప పొందిన దానిను. కృప పొందటానికే దేవాలయం. ఓకేనా? ప్రార్థన చేయటానికే దేవాలయం. ఇది నీ శ్వాసగా నువ్వే ప్రార్థన చేయవచ్చి, ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చి, దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉండ నిత్యము. నీ పట్ల ఎలాంటి కార్యాలు చేస్తాడు చూడండి. ఇప్పుడు అన్న చాలా దుఃఖంతో వచ్చింది, ఏడుస్తుంది, బహుశ్రమలో ఉంది, బాధలో ఉంది. ఎవరు తీర్చలేనిది, ఎవరి వల్ల జరగలేనిది నా దేవుడి వల్ల జరుగుతుందన్న నమ్మకంతో వచ్చింది. మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు, మనుషులు ఎవరు రకరకాలుగా అనుకున్నా పర్లేదు. అనుకున్నారు ఒకప్పుడు ఆమె గురించి, కానీ ఏమి లెక్క చేయలేదు. ఆమె నా దేవుని మందిరం ఒకటి ఉంది, ఆ మందిరానికి వెళ్ళిపోతాను. వెళ్ళేసింది, ప్రార్థన చేసుకుంది. దైవజనుడు చూశాడు, అమ్మా నీవు క్షేమంగా వెళ్ళరా, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకునే మనవి నీకు దయచేశాడు అనగానే ఆమెన్నది, నీ సేవకురాలైన నీ దృష్టికి నేను కృపను పొందుతున్నాను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళినాము. ఎలాగుంది అక్కడ? సంతోషం, ఆనందం. ఇంత మనోచింతతో మనోదుఃఖంతో కూలిపోతున్న ఈ స్త్రీ దేవాలయానికి వచ్చి ప్రార్థన చేసుకున్న తర్వాత ఆమె పొందుకున్నది ఏంటంటే కృప, దేవుని వల్ల సంతోషం. ఏమండి? దేవుని వల్ల అనుగ్రహం ఒకటి. ఏంటది? కుమారుడు గర్భఫలం వచ్చింది. దేవాలయానికి రండి, దేవాలయాన్ని పెద్దలాడు రండి. ఆదివారం అన్నప్పుడు పెద్దలాడు సిద్ధపడండి. ఏం చెప్పాను నిన్న? నేను ఖచ్చితంగా 11 గంటలకి అందరూ ఆలయంలో ఉండాలని చెప్పాను. ఎంతమంది ఉన్నారు అప్పటికి? ఎవరు లేరు. ఇప్పుడు నిండిపోయింది. ఎప్పుడు వచ్చావు నువ్వు? సేవకుడు చెప్పినప్పుడు వచ్చావా? దేవుడు చెప్పినప్పుడు వచ్చావా? దేవుడు చెప్పినప్పుడు రావు, సేవకుడు చెప్పినప్పుడు రాకపోతే నీకు ఏ విశ్వాసం ఉందంటే ఏం చెప్తారు అప్పుడు? అది రాంగ్. అది ఎవరో ఒకరి మాట నమ్మాలి. ఇటు సేవకుడి మాట నమ్మాలి, అటు దేవుని మాట నమ్మాలి. ఈ ఇద్దరి మాట నమ్మని వాడు ఒకడు ఉన్నాడు అక్కడ. ఎవడాడు? సౌలు. ఏమయ్యాడు తెలుసా మీకు ఆ సంగతి? మీకు తెలియట్లేదు అనుకున్నాను. పిచ్చోళ్ళారా, తెలుసుకోండి ఎంతకాలం లాగా ఉంటారు. ఒక టైం చెప్పాడంటే టైం ప్రకారం వెళ్ళాలి. సేవకుడు చెప్పాడు, అది ఖచ్చితం. అది దేవుడు చెప్తేనే చెప్తాడు ఆయన, నాకు చెప్పడు అని. నీకు ఆలోచన రావాలా, నాకు ఆలోచన రావాలి, మనకు ఆలోచన రావాలి. అలా వచ్చి ఉంటే దేవునికి మహిమ కదండి. దేవునికి మహిమ కలిగి పని నువ్వు చేసావు, నీకు ఆశీర్వాదం వస్తుంది, దీవెన వస్తుంది, నీ కష్టం పోద్ది, నీ బాధ పోద్ది, నీ ఇబ్బంది పోద్ది. తీర్చేవాడు దేవుడు, గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన తీర్చాడు, ఆయన వల్ల కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇది రెండో కార్యం కదా. జనులు ఆశీర్వించబడ్డారు. ఇప్పుడు ఈ స్త్రీ కూడా ఆశ్రయించబడింది, కుమారుడికి సంపాదించుకుని సంతోషంగా ఉంది. తర్వాత మూడో మాట చెప్పి ముగించేద్దాం, టైం అయిపోయింది 12. నేను 12 గంటలు ముగించేద్దాం చెప్పాను కదా. అపోస్తుల కార్యముల గ్రంథం చూడండి ఒక మాట. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 1వ మాట చదవండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం అంట. పగలు 3 గంటలకి వచ్చేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? రారు. ఓకే, 3 గంటలకి ప్రార్థనా కాలం అంట, ప్రార్థన సమయం అంటది. సేవకుడు చెప్పాడంట, ప్రార్థన చేసేవాళ్ళు రావాలి, ప్రార్థనకు వచ్చేవాళ్ళు రావాలి. వస్తున్నారు. ఎవరు వస్తున్నారమ్మా? పేతురు, యోహాను.
దేవాలయములకు ఎక్కి వస్తున్నారు. మొదలుకొని కుంటివాడు, నడలేనివాడు, లేవలేనివాడు, మనుషుల చేత ఏమండి మోయించబడుతున్నవాడు అక్కడ పడి ఉన్నాడు. వెళ్ళేవాడిని వాడు వస్తున్నాడా దేవాలయానికి? లేదు, వీళ్ళు వస్తున్నారు ఇద్దరు. దేవాలయములకు వెళ్ళే వారిని వాడు డబ్బు ఉంటే కథ సాయం చేయవాడు అని అడుగుతున్నాడు. డబ్బులు ఉంటాయా వాళ్ళ దగ్గర? ఏమండి డబ్బులు ఉన్నాయా? ఏమున్నాయి అంటారు? దేవాలయానికి వస్తే ఏముంటుంది నీ దగ్గర? చూడు వాక్యం. దేవాలయానికి వస్తే నీ దగ్గర ఏముంటుంది ఇప్పుడు చూడు వాక్యం ద్వారా. తర్వాత చదవమ్మా. యోహానులను ప్రవేశించబోచుండగా చూసి అడగగా, అవును చూసి మా తట్టు చూడు, నిదానించి చూడు, మనసు నిలుపుగా చూడు. ఇన్నాళ్ళు వాళ్ళు చూసావు, వీళ్ళు చూసావు, లోకాన్ని చూసావు. ఈరోజు మా తట్టు చూడు అంటే ఏతురు తొట్టేనా? మా తొట్టు అంటే నో ఏతురు కాదు, అక్కడ యేసు ప్రభువారు. ఒకవేళ అక్షరార్థంగా అక్కడ పేతురు మాట్లాడుతున్నాను అనుకోవచ్చు మీరు. నేను కూడా అలా అనుకున్నాను ఒకప్పుడు, కానీ అది పేతురు కాదు మాట్లాడుతుంది. ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇజ్జలేనివాడికి ఏం తెలిసాడు? ఏం మాట్లాడతాడండి? ఆత్మపూరుడై ఉన్నాడు, ఆత్మ కలిగి ఉన్నాడు, ఆత్మ ద్వారాగా దేవాలయానికి వచ్చాడు. అదిగో మాట్లాడుతున్నాడు, నా తట్టు చూడ తేరి అంటే అప్పుడు ఆడికి ఆలోచన వచ్చింది. ఆడికి చూడండి, ఆడికి ఆలోచన వచ్చిందా? ఏ ఆలోచన వచ్చింది? వీళ్ళ వద్ద ఏదో ఒకటి గొప్పది ఉంది అని కనిపెడుతున్నాడు అంటాడు. మరి ఇంతకుముందు కనిపెట్టాడు అయ్యాడు? ఇంతకుముందు ఇలా తేరు చూశాడు అయ్యాడు? మామూలుగా జనరల్గా చూసేవాడు, అడుక్కునేవాడు కదా, పెంచుకోడు కదా, అలా ఉంటారు వాళ్ళు. కానీ ఈరోజు వాడికి ఒక ఆలోచన వచ్చింది, నేను లక్ష్యం ఉంచాలి, నేను లక్ష్యం ఉంచాలి, నేను గురి ఎద్దకే పరిగెత్తడానికి నా యొక్క పట్టుదల ఉండాలి అనుకున్నాడేమో ఆ కుంటివాడు. పేతురుగా చూస్తున్నాడు. పేతురు అన్న మాట చదవండి. అంతటి పేతురు, లేవు కానీ నేను కలిగి ఉన్నాను, నేను కలిగి ఉన్నాను. నాది డబ్బులు లేవు, బంగారం లేదు, కానీ కలిగి ఉన్నావా? ఏం కలిగి ఉన్నావు బాబు? నజరేయుడైన యేసు నామము. దేవునికి స్తోత్రం చెప్పా. యేసు నామం కలిగి ఉన్నాను నేను, బలం కలిగి ఉన్నాను, ఆత్మ కలిగి ఉన్నాను నేను. ఈరోజు నీ జీవితంలో మార్పు వస్తుంది. ఈరోజు నీ కుటుంబ వ్యవస్థ మార్పు చేస్తాడు దేవుడు. నీ బాధలకి, నీ కష్టాలకి, నీ ఇబ్బందులకి, నీ అప్పులకు యేసు ప్రభువారు పులిస్టా పెడుతున్నాడు. పులిస్టా పెడుతున్నాడు. నమ్ముతావా? నమ్మాలి, నమ్మండి. దేవుని మాట, దేవుని వాక్యం ఇది. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఏమండి, నజరేయుడైన యేసు నామములో లేచి నడు అని చెప్పి అలా గుడిచే పెట్టుకున్నాడు అంతే. ఆడేం చేయడు? ఏంటనే వాడి పాదాలు చీలమండములు బలము పొంది దిగ్గులు లేచి నిలిచి దేవుడిని స్తుతించుకుంటూ దేవాలయముల కాడి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవాలయం అనుభవం నీకేంటి? నీ దగ్గర శక్తి ఉంటుంది, ఆత్మ ఉంటుంది. నువ్వేదో సింపుల్గా పోతాను అనుకోకు. నీకు తెలీదు, నువ్వు గ్రహిస్తేనే కానీ నా దగ్గర ఆత్మ ఉందా అలా కానీ నీకు తెలీదు. కాబట్టి గ్రహించట్లేదు మనం. ఆత్మదేవుడు నీలో ఉంటున్నాడు, నీలో ఉండే తన పని తను చేసుకుంటున్నాడు. ఆ పని నువ్వు అనుకుంటున్నావు, ఏమండి నేనే చేయలేకపోతాను, నేనే వెళ్ళలేకపోతాను, నేను నడలేకపోతాను. నీకు తెలియకుండా నడిపిస్తున్నాడు దేవుడు. నీకు నాకు తెలియకుండా నడిపిస్తాడు దేవుడు. ఆయనకు తెలుసు నేను ఎక్కడ తీసుకెళ్ళాలి, ఏ రోజు ఎవరితో మాట్లాడాలి అన్నది ఆయన చెప్పేస్తున్నాడు. ఆ సంగతులు నువ్వే అనుకున్నావు అంటే నేనే వెళ్ళాను వాళ్ళ ఇంటికి, ఆ కాసేపు కూర్చో వచ్చాను, ఆ అమ్మ ఏదో కట్టం చెప్పింది, ఆలకించి వచ్చేసాను అని నువ్వు అనుకున్నావు. నువ్వు అనుకునేది కదా అది. నీలో ఆత్మ, పరిశుద్ధాత్మను అలా నడిపించాడు. ఆ అమ్మ కట్ట సుఖాలు నువ్వు తెలుసుకునేట్లుగా చేశాడు. నువ్వు ఆమె గురించి ప్రార్థన చేయాలనే దేవుని యొక్క ఉద్దేశం. గ్రహించాలి మీరు. అలా గ్రహించకపోతే ఎవరు చేయలేమండి ఈ పని. గ్రహింపు లేకపోతే ఎవరికి రాదు ఈ బాధ్యత. ఎందుకులే మనకెందుకు అనుకుని పోతూ ఉంటాం. అలా కాదు, ఉండాలి గ్రహింపు. దేవుని వాక్యం ఇది. ఇదిగో పేతురు యోహానులు దేవాలయానికి రాగానే ఇక్కడ ఏం జరిగిందో కార్యం జరిగిందా? ఏం కార్యం జరిగింది? కుంటివాడు, నడలేనివాడు, నిలవలేనివాడు, మనుషుల చేత మోసుకొని వచ్చేవాడు పరిచయపోతున్నాడు అండి. ఈరోజు ఏం జరిగింది బాబు? ప్రార్థన, ఏమండి దేవాలయం. ఈ రెండు ఆయుధాలు పట్టుకో ఉండాలి నువ్వు.
నిత్యము దేవునికి వెళ్ళాలా. ఏం వెళ్ళాలా? స్తుతి స్తోత్రములు దేవునికి వెళ్ళాలా. ఒకవేళ నువ్వు ఆశ్రయించబడాలంటే దేవాలయానికి రావాలి. నువ్వు ఆశ్రయించబడాలంటే పెందలకాడ రావాలా. నువ్వు నేను దీవించబడాలంటే ఏమండి, దేవుని మందిరం అనబడింది, దేవుని స్థలం ఇది. నీది నాది కాదు, ఇది దేవుని స్థలం. ఇది అది విరవేగంగా చూశారు కదా మీరు. నా స్థలం అని ప్రకటించబడుతుంది, దాన్ని మీరు దొంగల గురుగా చేశారు అన్నాడు అక్కడ. అవునా? అలా చేయొద్దు. ఇది ప్రార్థన, దేవుని స్థలం, ఇది దేవుని సన్నిధి ఉండే స్థలం, దేవుని ఆత్మ ఉండే స్థలం. అందుకు వచ్చిన వాళ్ళు అందరూ పొందారు. అగో జనులందరూ వచ్చారు, దీవించబడ్డారు, ఆశించబడ్డారు. హన్న వచ్చింది మందిరానికి, ఆమె కష్టం అంతా తీరిపోయింది, గర్భఫలం వచ్చింది, దేవుడికి సంతోషపెట్టాడు ఆమె. ఇదిగో ఈ కుంటివాడు ఏమండి ఆ దేవాలయం దగ్గర ఉండడం వల్ల, ఆ పేతురు ఏమన్నా లోపలికి రావటం వల్ల ఇక్కడ ఈ కార్యము జరిగింది. అందుకని ఈరోజు మీరున్న మాటలు జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఒక్కసారి మళ్ళా వెనక నుంచి రండి ముందుకి. మీరెవరో సియోను కుమార్తె. ఏం చేయమన్నాడు మిమ్మల్ని? దేవుడిని ఎప్పుడు కూడా స్తుతించాలి. ఈ ఖర్జూర మట్టలు, ఈత మట్టలకు బదులు ఏమి ఇచ్చాడు మీకు? బైబిల్ ఇచ్చాడు, గ్రంథం ఇచ్చాడు. ఆ గ్రంథాన్ని చూసుకోండి. ఆ గ్రంథంలో ఉన్నట్లే దేవుడికి స్తుతులు చెల్లిస్తూ ఉండండి. ఏమండి, ఇగో దేవాలయం గురించి చెప్పాడు. అవునా? పాడైపోయిన దేవాలయం యేసుప్రభు చేశాడు, శుభ్రం చేశాడు. శుభ్రం అయిన తర్వాత జనులందరూ దేవాలయానికి వచ్చారు. వచ్చిన వారందరూ ఏం తెచ్చారు? కానుకలు తెచ్చారు, అర్పించుకున్నారు, దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. దేవాలయానికి వచ్చింది అన్నమ్మ గారు, ప్రార్థన చేసింది, దేవుని చేత కృప పొందింది. ఇదిగో ఈ కుంటివాడు దేవాలయం దగ్గర పడి ఉన్నాడు. పేతురు యోహాను ఇద్దరు వచ్చి ఆయన్ని చేపట్టుకొని యేసునామములో లేపించారు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా, మన బ్రతుకులో కూడా ఇలాంటి అభివృద్ధి, ఇలాంటి గొప్ప ఏమండి ఆత్మీయ ఎదుగుదల ఉండాలని పరిశుద్ధాత్మదేవుడి వాక్యాలన్నీ మీకు నాకు అందరికి వినిపించాడు. కాబట్టి మీరందరూ ఆలకించిన మీరందరూ ఆ మాటల యందు మనసు పెట్టండి, ఆ మాటల ప్రకారం జీవించడానికి ఇష్టపడండి. అలాగా మనందరినీ పరిశుద్ధాత్ముడు సిద్ధపరచునుగాక. ఈ వాక్యాన్ని దేవుడు మన ఇనికిడిలో దీవించునుగాక. సాక్ష్యం ఎవరైనా చెప్పమంటే త్వరగా రండి. బాబా తీసేయండి కెమెరా.